ప్యాకెట్ మొత్తం తీసుకున్నానండి. ఒక స్పూను కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు పిండి మనం కలుపుకుందాం. కలిపినాక చూపిస్తానండి. పిండి నేను కొన్ని ఉండలు చేసేసుకున్నానండి. చూపియాలని చెప్పానని కొంచెం పెట్టుకున్నాను. చేతికి కొద్దిగా ఆయిల్ అండి, ఆయిల్ పోసుకున్నాను. గిన్నె పెట్టుకుని 1 కప్పు చక్కెర, 1/2 గ్లాస్ అంత వాటర్ పోసుకుని పాకానికి పెట్టుకున్నానండి. తీసుకుందామండి ఫ్రై చేసుకోవడానికి. సిమ్లోనే పెట్టుకుని కొన్ని వేసి నేను ఫ్రై చేసుకుంటున్నాను. చిన్నగా వేపుకోవాలండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్, మరి మాడకుండా. పాకం కూడా ఉడికొచ్చిందండి. ఇంకొక 2 నిమిషాలు ఉంటే అయిపోతుంది, చిక్కబడుతుంది. కొంచెం నాలుకాయలు వేస్తున్నానండి, ఉడకాలండి. అదే నీళ్ళగా ఉంటే పించి సాల్ట్ వేస్తున్నానండి టేస్ట్ కోసమని. కొంచెం అంత 2 డ్రాప్స్ నిమ్మకాయ రసం వేస్తున్నానండి. నిమ్మరసం వేస్తే పాకం మంచిగా వేగిపోయినాయండి. ఇది తీసి ఇప్పుడు మనము పంచదార పాకంలో వేసేసుకుందాం. గులాబ్ జాములు ఇప్పుడు అయిందండి. ఇప్పుడు మనం గులాబ్ జాములు తీసి పాకంలో వేసేసుకుందాం. పాకంలో వేసుకున్నానండి, చూడండి. ఇప్పుడు గులాబ్ జాములు మొత్తం పాకం పీల్చుకునేదా కొంచెం చూపిస్తానండి మీకు. అంతే అండి, గులాబ్ జాములు మీరు కూడా చేసుకోండి. చూడండి ఎలా వచ్చినాయో. మీరు కూడా చేసుకుని ఎట్లా వచ్చినాయో కామెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.